నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డికి కౌశిక్ రెడ్డి సవాల్ విసరడంతో హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు ప్రతి సవాల్ కూడా విసిరారు. ఇక జాబుల పేరు మీద డబ్బులు వసూలు చేశారని ఎమ్మెల్యేపై ఆరోపణలు చేశారు. అంతేకాదు నియోజకవర్గంలో పలువురు డబ్బులు వసూలు చేశారంటూ కూడా ఆరోపించారు. పలువురు దగ్గర నుంచి ఇక కౌశిక్ రెడ్డి దమ్ముంటే చెల్పూర్ హనుమాన్ ఆలయం దగ్గరకు వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఇక ప్రణవ్ బాబు సవాల్ని స్వీకరించిన కౌశిక్ రెడ్డి ఆలయానికి వస్తానని ప్రకటించారు. అందుకే ప్రమాణం చేయమంటున్నా. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నువ్వు ఎవరితో డబ్బులు తీసుకున్నావో, ఎవరి దగ్గర నువ్వు బెదిరించినావో వాళ్ళందరూ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు మేము సవాలు ఇస్తున్నాం. రా, ఇక్కడ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆ చెల్పూర్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఏదైతే ఉందో చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ అయినా నువ్వు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఉండి అక్కడ సవాల్ ఎందుకు? ఇక్కడ మంత్రి ఎందుకు? మేం చెప్తున్నా, సవాల్ స్వీకరిస్తావా? మేము వస్తా రేపు పొద్దున. ఇప్పుడు టైము 1 అవుతున్నట్టుంది. మీకు టైం ఉంది ఎమ్మెల్యే గారు. ఒకరోజు మీరు కూడా రాండి. రేపు 11 o'clockకి రేపు పొద్దున మేమందరం అక్కడ చెల్పూర్ ఆంజనేయ స్వామి దగ్గర మేము ఉంటాం. మీరు రాండి, ప్రమాణం చేయండి. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చిన్న పిల్లగాడు, తమ్ముడు లాంటోడు నాకు సవాల్ విసిరిండు. ఆ సవాల్ని నేను స్వీకరిస్తా ఉన్నాను. తమ్ముని కోసం కాకపోయినా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నిజాయితీ తెలవడానికి కోసం హనుమాన్ టెంపుల్కి 11 గంటలకు వచ్చి నేను ప్రమాణం చేస్తా చెల్పూర్లో అని చెప్పి ఈ సందర్భంగా